జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని గురుకుల కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు సమక్షంలో మెట్పల్లి బీజేపీ బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్ 15, 24, 25, 26 వార్డుల కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మర్రి ఉమారాణి, కౌన్సిలర్ మర్రి సహదేవ్, పిప్పర లలిత రాజేష్, చర్లపల్లి లక్ష్మీ రాజేశ్వర్ గౌడ్, జక్కని సుజాత, కుందన్, కోఆప్షన్ మార్గం గంగాధర్, కేసుల సురేందర్, బీఆర్ఎస్ఎస్పీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ అరిస మురళి, రాజగోపాల్ వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వారితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ముఖ్య నాయకులు చేరారు. జువ్వాడి నరసింగరావు మాట్లాడుతూ, ప్రజల వద్దకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, అది చూసి చేస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని చూసి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మున్సిపల్ బీఆర్ఎస్ చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టేందుకు సుమారు 20 మంది కౌన్సిలర్లు సిద్ధంగా ఉన్నారని, వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని నరసింగరావు అన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ చేరుతున్న సందర్భంలో మా కాంగ్రెస్ పార్టీ తరపున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. రానున్న రోజుల్లో ఇంకా చాలామంది పార్టీలో చేరికలు ఉన్నాయని తెలియజేస్తున్నామన్నారు. వారు ఏదో పదవులు ఆశించో పార్టీలోకి రాలేదని, వారికి జరిగిన అన్యాయాన్ని చూసి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందన్నారు. ఒక్క నిమిషం మీరు జరిగితే మేము ఫోటో తీసుకుంటాం. తర్వాత జరుగురు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జువ్వాడి నరసింగరావు నాయకత్వం వర్ధిల్లాలి, జువ్వాడి నరసింగరావు నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జువ్వాడి నరసింగరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, జువ్వాడి నరసింగరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎటుండే సార్ సార్ సొంతం పార్టీకి సార్ 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 అటు రాజేశ్వర్ బాబు కూడా ఒకటి సాధ్యమన్నా కపూర్ సార్ రాజేశ్వర్ బాబు కప్పలే గిట్టు జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇటు చూడు ఒక సెకండ్ లక్ష్మణ్ కింద వెంకటేష్ వెంకటేష్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జువ్వాడి నరసింగరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, జువ్వాడి నరసింగరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, జువ్వాడి నరసింగరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రజాపాలన చివరి రోజు సందర్భంగా మరి 5 కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగాధర్ గారు, అలాగే మరి సహదేవ్ గారుతో పాటు పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేసుల సురేందర్ గారు, రాజగోపాల్ గారు, హర్ష మురళి గారు, అదేవిధంగా చెర్లపల్లి రాజేశ్వర్ గౌడ్ గారు, జక్కన్ కుందన్ గారు, మరి తో పాటు పిప్పర్ రాజేశ్వరు, వీళ్ళందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళు ఎన్నిసార్లు కౌన్సిలర్లు అయినారు, ఇక్కడ 2-3 సార్లు కౌన్సిలర్లు అయినా కూడా వాళ్ళకి గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళు అభివృద్ధి చేద్దామంటే ఎలాంటి నిధులు మరి అప్పటి ఎమ్మెల్యే గారు కేటాయించలే. మరి వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే మరి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని మరి ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినారు.
వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా దాదాపు 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి 34 సంవత్సరాల నుంచి వెళ్ళి గంగాధర్ గారు ఎమ్మెల్యే గారికి సన్నిహితుడుగా ఉండే సహదేవ్ కానివ్వండి, ఇక్కడ సురేందర్ కానివ్వండి, రాజేష్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా అత్యంత సన్నిహితంగా ఉండేవారు. మేము ఇన్ని సంవత్సరాలు సేవ చేసినా కూడా మాకు ఎలాంటి ప్రాధాన్యత లభించలేదు. అక్కడ ఎప్పుడు కూడా ఏదైనా అభివృద్ధి పనిలో కోసం పోతే అది ఆ మాట అడిగినప్పుడాలే వారు దాటివేసేది. మరి నిధులు కానివ్వండి, ఇక్కడ ఉన్న కాంట్రాక్టులు కూడా పాపం కౌన్సిలర్లకు చెందాల్సినవి కూడా చెందకుండా ఎవరో బయట వాళ్ళకు కూడా వాళ్ళ వార్డుల వర్కులు కూడా బయట వాళ్ళు చేయడం జరిగింది. దాంతో మరి ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రతి కౌన్సిలర్ కూడా మేము ప్రాధాన్యత ఇచ్చేది. స్వర్గీయ కొమ్మిరెడ్డి రాములు గారు ఉన్నప్పుడు కూడా ఏ వార్డు కౌన్సిలర్కు ఉన్న ఆ వార్డు కౌన్సిలర్కు డెవలప్మెంట్కు వారికే ప్రాధాన్యత ఇచ్చేది. మరి ఇవాళ ఏకచక్రాధిపతి లెక్క ఒక్కరే మొత్తం తానై ఉండి నడిపించాడు. అందుకే ఇక్కడ చాలామంది కూడా కౌన్సిలర్లు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇక్కడ ఒక స్వేచ్ఛ ఉంటుంది. పందిరి లెక్క ఉండేవాళ్ళు. సో ఇవాళ వాళ్ళకి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఒక స్వేచ్ఛగా ఇలా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు కూడా మరి రేపు స్థానిక సంస్థలో కానివ్వండి, పార్లమెంట్ ఎలక్షన్లో కానివ్వండి, వాళ్ళు ప్రజల దగ్గరికి, ప్రభుత్వం అధికారులు ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా అది వాళ్ళకి నచ్చింది. ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఇండ్లు కావాలంటే కాగితాలు పట్టుకొని అధికారుల చుట్టూ తిరుగుడు, ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరుగుడు, ఇవన్నీ ఉండే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరి అలాంటి ఏవి కూడా ఉండయి. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ 5 గ్యారంటీలు అన్నవి వాళ్ళకు లబ్ధి చెందుతాయి. వాళ్ళ దగ్గరికి ప్రభుత్వమే వాళ్ళందరికీ కేటాయిస్తుంది. గత ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరెవరికి దక్కినాయో మీ అందరికి తెలుసు. ఎన్ని విమర్శలు వచ్చినాయో వాటి మీద మీ అందరికి తెలుసు. ఈరోజు ఇవాళ 5 కౌన్సిలర్లు, ఈ 5 నుంచి వెళ్ళి సంఖ్య పెరుగుతా పోతా ఉంటుంది. మరి వాళ్ళందరూ కూడా త్వరలో మరి అవిశ్వాసం మెట్పల్లి మున్సిపల్ మీద అవిశ్వాసం పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు చాలామంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అది కూడా వచ్చే వారం 10 రోజుల్లో కూడా మీరే చూడబోతూ ఉంటారు. కాబట్టి మరి ఇలా ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిన మరి మా కౌన్సిలర్లందరికీ కూడా, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. అట్లే కౌన్సిలర్లకు కూడా, మాతో పాటు జాయిన్ అయిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కౌన్సిలర్లకు కూడా నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. కాంగ్రెస్ చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉందా? కాంగ్రెస్ చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు? తప్పకుండా, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఆరంభమే. ఇలా 5 జాయిన్ అయినారంటే ఇది ఆరంభం. వారిట్లో ఎవరికైనా పోస్ట్ అనౌన్స్ చేసే అలా ఇప్పుడు ఏముండదు. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు పార్టీలో చేరుతా ఉన్నారు. అప్పుడు అందరు మాకు సంఖ్య బలం పెరిగిన తర్వాత ఎవరు అన్నది నిర్ణయిస్తాం, తర్వాత నిర్ణయిస్తాం. అలాంటిది ఏం లేదు. వీళ్ళందరూ కూడా ఏదో చైర్మన్ కావాలని కాంగ్రెస్ పార్టీలో చేరలే, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజలకు అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం కొద్దీ పదవి ఆకాంక్షతోటి ఇలా కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజలతోటి సంబంధాలు ఉన్నవాళ్ళు, ఒక 3-4 సార్లు కౌన్సిలర్ గెలిచిన వాళ్ళు. కాబట్టి ఇలా అధికారం కోసం రాలే, ప్రజలకు అభివృద్ధి చేస్తానందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నరసింహారావు గారి నాయకత్వం, నరసింహారావు గారి నాయకత్వం. ఒక నిమిషం మళ్ళా సార్ ఇప్పుడు ఇద్దరు నిల్చోరు అక్క. ఇటుండే సార్ సార్
సొంతం పార్టీకి సొంత గుడికి. సార్ సార్ రాజశేఖర్ కప్పలే ఇటు చూడు కింద ఉన్నాడు